హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు యూఐ నేషనల్ డే అండి. ఇక్కడ December 2. అయితే ఈరోజు యూఐ నేషనల్ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వీళ్ళు ఎలా ఇండిపెండెన్స్ పొందారనే విషయం గురించి మాట్లాడే ముందు అసలు వీళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, వీళ్ళకి అభివృద్ధి చెందడానికి గల కారణాలు, అసలు వీళ్ళు అభివృద్ధి చెందడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, అసలు ఈ వీళ్ళని అభివృద్ధి చేసిన రాజు ఎవరు, ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు పాయింట్లోకి వస్తే, వీళ్ళు ఈ యూఐ నేషనల్ డే ఎలా తెచ్చుకున్నారనే దాని గురించి చర్చించబోయే ముందు మనము ఈ దేశం ఎలా బాగుపడింది, ఎలా అభివృద్ధి చెందింది, దీని వెనకాల ఉన్న గల రాజు, ఆ రాజు ఎలా వీళ్ళని డెవలప్ చేశాడు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందు మనం విషయం తెలుసుకున్నట్లయితే, మనకి యూఏఈలో ఒక రాజు అనేది అతను ఉంటాడనమాట. అతను ఏం చేశాడంటే, ఈ దేశం అతి స్థితిలో, అంటే కఠినమైన స్థితిలో, వాళ్ళకి తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేని స్థితిలో ఆ రాజు ఏం చేశాడంటే, ఒక ఏదైతే పెట్టుబడి ఉంటుందో ఆ పెట్టుబడి మొత్తం దేశం డెవలప్ మీద పెట్టాడు అనమాట. దేశం డెవలప్ అయ్యే దాని గురించి ఆలోచించాడనమాట. ముందుగా అతను పోర్టు నిర్మించాడు అనమాట. అతనికి దుబాయ్ క్రీక్ అని చెప్పేసి న్యాచురల్గా ఫామ్ అయింది ఒకటని దుబాయ్లో. ఆ కాలువని ఈయన ఏం చేశాడంటే, చిన్న చిన్న పోర్ట్స్, చిన్న బోట్లు ఉన్నాయన్నమాట అక్కడ. అయితే చిన్న బోట్స్ వచ్చి పోతూ ఉండగా అక్కడ ఈయన ఏం చేశాడంటే, దాని వెడల్పు, దాని లోతు పెంచేసి పెద్ద బోట్లు, ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే బోట్లు అనేది ఆ సైడ్ వచ్చేదానికి ఒక మంచి ఐడియాతోటి అన్ని నిర్మించాడు అనమాట. నిర్మిస్తే పెద్ద బోట్లు కూడా వచ్చేసి అక్కడ వ్యాపారం అయితే కొనసాగడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఆ వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ ఉండి వీళ్ళు ఏమన్నారంటే, ఇక్కడికి ఇన్ని బోట్స్ అయితే వస్తాయో, ఇక్కడ నుంచి లోడ్ తీసుకువచ్చినా వీళ్ళకి ట్యాక్స్ లేకుండా చేశారనమాట. అలా అని చెప్పేసి వీళ్ళందరికీ ప్రపంచంలో ఎవరైతే ట్రేడర్స్ షిప్ నుంచి వస్తారో, షిప్పులు తీసుకొచ్చి అక్కడ లోడ్ దించడం కానీ, అన్లోడ్ చేయటం కానీ, లోడ్ చేయటం కానీ, ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చేసి ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది ప్రపంచానికి. ఇంకా ట్యాక్స్ లేదు, మనం ఎన్ని సరుకులు ఇచ్చినా ఎన్ని సరుకు తీసుకెళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఆకర్షించబడారు. అక్కడికి ఆకర్షించబడి ఇక్కడ డెవలప్ అయిందనమాట. ఈ డెవలప్కి చాలా ఖర్చు అయింది. ఆ ఖర్చు మొత్తం దుబాయ్కి దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు ఏం చేశాడంటే, దుబాయ్ రాజు వేరే దేశాలకు వెళ్ళి కొన్ని కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ని అయితే నిర్మించాడు అనమాట. అయితే ఒక పక్క చూసుకుంటే దేశము చాలా కఠినమైన స్థితిలో ఉంది, తినడానికి ఆహారం కూడా లేదు వాళ్ళకి. ఇంకా అంతేకాకుండా ఈ పోర్ట్స్ ద్వారా చాలా పెద్ద పోర్ట్స్ అయితే నిర్మించి పెద్ద ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, ప్రజలకి ఏమైతే మటుకు అవసరమో అవన్నీ ఏం పట్టించుకోకుండా డెవలప్మెంట్ వెళ్ళాడనమాట. డెవలపే చేస్తున్నాడు దేశాన్ని. అన్నీ అన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ దేశాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి అనుకూలంగా మారుస్తుంటే, వీళ్ళు అనుకున్నారు అది మనకు అనుకూలంగా చేయట్లేదు, దేశాలను బాగుపరుస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఎలా పడితే అలా తిట్టుకున్నారనమాట. అతి కొద్ది రోజుల్లోనే ఆ ఆ విషయం అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యి రాజునైతే మెచ్చుకున్నారనమాట. అంత డెవలప్ చేశారు. ఇప్పుడు దుబాయ్ మహానగరంగా మారడానికి అతనే కారణం అనమాట. అంత డెవలప్ అయ్యి ఇంత గొప్పగా ప్రతి ఒక్కరు 200+ నేషనాలిటీస్ ఇక్కడికి వచ్చేదానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఆ రాజు వాళ్ళే అనమాట. ఇంకా మెయిన్ పాయింట్లోకి వస్తే, అసలు వీళ్ళకి నేషనల్ డే అనేది ఎలా మొదలైంది, ఎప్పటి నుంచి మొదలైంది దాని గురించి మాట్లాడుకుంటే, వీళ్ళకి నేషనల్ డే అనేది 1971 December 2వ తారీఖు మొదలైందనమాట. అది ఎలా మొదలైందని గురించి మాట్లాడదాం. అయితే వీళ్ళు ముత్యాలను వేటకు వెళ్ళినప్పుడు వీళ్ళకి వేరే దేశం నుంచి వీళ్ళకి అటాక్స్ అంటే జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళని సరిగ్గా బీనా చేసుకోనిపోవటం, ముత్యాలని తీసుకొనిపోవటం అలా చేసేవారు అనమాట. అయితే బ్రిటిష్ సపోర్ట్గా వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా అర్థమైపోయింది, ఇంకా కొంత సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకి అంత మాకు ప్రొటెక్షన్ అయితే లేదని చెప్పేసి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే, ఇక బ్రిటిష్ వెళ్ళిపోయిందనమాట యూఏఈని వదిలిపెట్టేసి. అప్పుడు వీళ్ళ రాజు ఏం చేశాడంటే, ప్రతి ఒక్క స్టేటు, అంటే చుట్టుపక్కల ఉన్న అబుదాబి కానీ, ఫుజేరియా కానీ, నేను చెప్పుకున్నట్లు షార్జా కానీ, దుబాయ్ కానీ, అన్ని 7 అన్నదమ్ములు కలిసి వీళ్ళు కంబైండ్ అయ్యి మన ఒక యూనిటీగా ఉండి ఒక యూఏఈ దేశాన్ని అయితే వీళ్ళు బిల్డ్ చేసుకొని, యూఏఈ అనే పేరు పెట్టుకొని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే పేరు పెట్టుకొని ఆ దేశాన్ని వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. నేను చెప్పిన విధంగా చూస్తున్నారు కదండి, ఈ దేశం ఎంత బాగుపడిందో, ఎంత గొప్పగా ఎదిగిందో ఈ దేశం మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ దేశం రాజు ఏమన్నాడంటే, What are you trying to do here? What do you want this place to be?
I wanted to be number one, not in the region, but in the world. What do you mean number one in the world? In everything. High education, health, housing, just making my people the highest way of living. Why do you want everything to be the biggest, the tallest? Steve, why not? Why not? If you can have it in New York, what can we have it here? Why are you in such a hurry? Most people would try and do all of this in a lifetime, not in 5 years. I want my people to live better life now, to go to the high school now, to go to the healthcare now, not after 20 years. ఇలా అన్నాడు అనమాట. ఈ దేశం రాజు ఇంత గొప్పగా ఆలోచించాడు కాబట్టి ఈ దేశం ఇంత బాగుపడింది. అదే మన దేశంలో కూడా ఇంత బాగా ఆలోచించే వాళ్ళు ఉంటే ఎంత బాగుండో. అయితే ముఖ్యంగా వీళ్ళు ఇంత గొప్పగా ఎదిగి వీళ్ళు ఇంత గొప్ప పేరు పొందడానికి గల కారణం వాళ్ళ రాజు అనమాట. వాళ్ళ రాజు తీసుకున్న నిర్ణయం ఇంత గొప్పగా ఎదగనిచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి నివసించేదానికి అవకాశం కల్పించిన రాజుకి ఆన్సర్ అని చెప్పవచ్చు అనమాట. అంత గొప్పగా డెవలప్ చేశాడనమాట కంట్రీని. ఇంకొక పాయింట్లోకి వస్తే ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్లు పాలిటిక్స్ అనేవి ఏముండమన్నమాట. ఒక్కలే రాజు అనమాట. ఆ రాజే ఇక్కడ కింగ్ అనమాట. ఆ కింగ్ ఈ దేశాన్ని మొత్తం పరిపాలించేసి ఈ రాజు తర్వాత ఇంకెవరంటే వాళ్ళ కొడుకే అనమాట. వాళ్ళ తర్వాత ఇంకెవరంటే వాళ్ళ కొడుకు. అలా ఈ దేశాన్ని ఒక్కలే పరిపాలిస్తారు అనమాట. ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే పరిపాలిస్తారు. వీళ్ళ 7 అన్నదమ్ములు కూడా 7 స్టేట్లు సంబంధించిన వాళ్ళు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇంకా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ ఆఫ్ ది యుఏఈ నేషనల్స్. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు యుఏఈ నేషనల్గా. నాకు ఈ దేశంలోకి వచ్చినందుకు నాకు శాంతి అనిపిస్తుంది అనమాట. పీస్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆకాశానికి రెక్కలు వచ్చినట్టు అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. చాలా గొప్పగా ఎదిగిందనమాట ఈ దేశం. అదే నేను బాగా చెప్పగలను అనమాట. ఇక్కడ చూస్తున్నాను కాబట్టి ఇంత గొప్పగా ఎదుగుతుందో అంత ఇంకా ఎదుగుతూనే ఉందన్నమాట దేశం. చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. చూస్తున్నారు కదండి ఈ దేశం ఎంత బాగుపడిందో. ఇలా కూడా మన దేశం బాగుపడాలి, ఇంత గొప్ప పేరు సంపాదించాలి, ఇంకా డెవలప్ అవుతుంది మన దేశం, ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి నేను కోరుకున్నాను అనమాట. మీరు ప్రతి ఒక్కరు అందరూ తప్పకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి. అందరిలాగా మన దేశం కూడా బాగుపడుతుంది. మనం కూడా మన దేశం గురించి ఒకరోజు గొప్పగా చెప్పుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ ఒక వీడియో లైక్ చేయండి. చూస్తున్నారు కదా దేశం ఇంత డెవలప్ అయ్యేదానికి కారణం వాళ్ళ రాజు తీసుకున్న నిర్ణయం అనమాట. మనం కూడా ఒక మంచి రాజు, ఒక మంచి పొలిటీషియన్ వస్తే బాగుందని కోరుకుంటున్నాను. అందరికీ జై హింద్ అండి.